హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు జీకే హబ్. ఓకే అండి, 2 సెప్టెంబర్ నిఫ్టీ యొక్క ఇంపార్టెన్స్ లెవెల్స్ ఏంటి, దాని యొక్క ప్యాటర్న్స్ ఏంటి అనేసి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ వాల్యూని గమనించండి. మార్కెట్ ఇక్కడ నుంచి ఏమైంది, కంటిన్యూ డౌన్ సైడ్కి అయితే ఫాల్ అయింది అనమాట. సో ఈ వాల్యూ అనేది ఇప్పుడు రేపు మనకు ఇంపార్టెంట్ వాల్యూ అవుతుంది. సో రెసిస్టెన్సీకి మనం ఏం చేస్తామంటే రెడ్ కలర్ లైన్తో ఇండికేట్ చేస్తాం, పాయింట్ నెంబర్ 1. దాని తర్వాత మీరు ఈ యొక్క ట్రెండ్ను కూడా ఒకసారి గమనించండి. ఈ యొక్క ట్రెండ్ ఏమవుతుందండి, హయ్యర్ హై హయ్యర్ లో ప్యాటర్న్ అవుతుంది. సో మార్కెట్ నిఫ్టీ అనేది ఈ ప్యాటర్న్లో ఉన్నంత వరకు ఏమవుతుందండి, అప్ ట్రెండే మూవ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ప్యాటర్న్ యొక్క ఛానల్ బ్రేక్ అయ్యి ఈ విధంగా డౌన్ సైడ్ సస్టైన్ అవుతుందో అప్పుడు అగైన్ ఏమవుతుంది, బేరిష్ ట్రెండ్ చూస్తాము. ఆ ట్రెండ్ కూడా కంటిన్యూ ఎక్కడ దాకా అనుకుంటే ఇక్కడ ఈ యొక్క లోస్ని గమనిస్తుండండి. ఎక్కడైతే మార్కెట్ ఈ విధంగా లోస్ ఫామ్ అయ్యి అప్ సైడ్కి మూవ్ అయిందో ఈ లోసే మనకు సపోర్ట్గా వర్క్ అవుతుంటాయి అన్నమాట. సో ఈ విధంగా ఈ వాల్యూస్ని మనం సపోర్ట్గా ఫైండ్ అవుట్ చేస్తాం. సో అర్థమైంది కదండి క్లారిటీగా. ఓకే, నెక్స్ట్ టార్గెట్ ఇప్పుడు 24,678 బ్రేక్ అయితే ఏ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా చూడండి, 24,678 ఎబోవ్ బ్రేక్ ఇచ్చి ఈ విధంగా కొంతసేపు కన్సోలిడేషన్ అయితే ఆ తర్వాత ఒక అప్ సైడ్ మూమెంట్ ఇస్తే చాలా బాగా మంచి స్పీడ్ మూమెంట్ అయితే ఉంటుంది. అలా కాకుండా ఇక్కడిగిన కొద్దిసేపు కన్సోలిడేషన్ అయ్యి ఒకవేళ డౌన్ సైడ్కి బ్రేక్ అయితే ఇక్కడైనా కానీ డౌన్ సైడ్ కూడా ఒక మూమెంట్ స్పీడ్గా మనం చూసే అవకాశాలు అయితే ఉంటాయండి. ఓకే ఫ్రెండ్స్, రేపటికైతే ఇంపార్టెంట్ కీ పాయింట్ అర్థమైంది కదా, 24,678 అనేసి. ఎందువల్ల అంటే సో ఇక్కడ గమనించండి. సో మార్కెట్ ఇక్కడ ఏమైందంటే ఒక ప్రైజ్ యాక్షన్ జరిగిన తర్వాతనే కరెక్ట్గా డౌన్ సైడ్కి బ్రేక్ ఇచ్చి కంటిన్యూ ఫాల్ అనేది జరిగిందనమాట. సో రేపు కూడా ఈ యొక్క మూమెంట్ కోసం మనం వెయిట్ చేద్దాం. నెక్స్ట్ మూమెంట్ ఈ విధంగా ప్రైజ్ యాక్షన్ జరిగి అప్ సైడ్ మూవ్ అవుతుందా కంటిన్యూ, లేదా డౌన్ సైడ్కి ఫాల్ అవుతుందా అనేసి. ఓకే, ఎప్పుడైతే ఈ విధంగా ఒక ప్రైజ్ యాక్షన్ ఒక బాక్స్ జోన్లో ఉందో ఆ బాక్స్ జోన్లో ఉన్నంత వరకు కూడా మీరు ఎటువంటి కాల్ ఆప్షన్ కానీ లేదా ఎటువంటి పుట్ ఆప్షన్ కానీ బై చేయకూడదు. ఓకే అండి, క్లారిటీగా అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ మార్కెట్ ఒకవేళ కంటిన్యూ అప్ సైడ్కి మూవ్ అవుతుంటే ఏం చేస్తామండి, ఇది మీకు అగైన్ మళ్ళీ ఒక మంచి స్ట్రాంగ్ రెసిస్టెన్సీగా ఫైండ్ అవుట్ చేసుకోండి. ఈ వాల్యూస్ అన్నీ నోట్ చేసుకోండి, మీకు చాలా యూజ్ అవుతాయి. సో ఈ యొక్క వాల్యూ సో అర్థమైంది కదండి. నెక్స్ట్ స్ట్రాంగ్ రెసిస్టెన్సీ ఏ వాల్యూ అవుతుందంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ వాల్యూని. సో దీన్ని కూడా ఒకసారి ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడ ఏం జరిగింది సబ్జెక్ట్ అనేది మాట్లాడుకుందాం. ఓకే అండి, సో ఇక్కడ ఏం జరిగిందంటే ఒకసారి మీరు చూడండి, ఇది రివర్స్ ఫోల్ ఫ్లాగ్ ఆల్మోస్ట్ ఫామ్ అయింది. ఏ విధంగా అనుకుంటే ఇక్కడ చూడండి, మార్కెట్ ఇటు నుంచి కంటిన్యూగా ఒక ఫోల్ లాగా అనుకుందాం, చిన్న గ్యాప్ డౌన్ అయింది, గ్యాప్ డౌన్ తర్వాత కంటిన్యూ ఈ విధంగా ఫాల్ అయింది. ఫాల్ అయిన తర్వాత ఏమైందండి, ఇక్కడ ఆల్మోస్ట్ ఒక కన్సోలిడేషన్ ఒక బాక్స్ జోన్ లాగా ఫామ్ అయింది. ఇంచుమించు ఫ్లాగ్ ప్యాటర్న్ అండి, రివర్స్ ఫోల్ ఫ్లాగ్. సో ఈ విధంగా ఒక కన్సోలిడేషన్ ప్రైజ్ యాక్షన్ జరిగి ఆ తర్వాత ఏమైందండి, డౌన్ సైడ్కి బ్రేక్ ఇస్తే ఎప్పుడైనా కానీ ఈ యొక్క బాక్స్ జోన్ సబ్జెక్ట్ ఏంటి, ఈ బాక్స్ జోన్ సబ్జెక్ట్ ఏంటి అని మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. అగైన్ ఇప్పుడు కూడా చెప్తున్నానండి, ఇలాగా బాక్స్ జోన్లో ఒక ప్రైజ్ యాక్షన్ జరిగిన తర్వాత అప్ సైడ్కి బ్రేక్అవుట్ ఇస్తే ఏ విధంగా అండి, ఈ బాక్స్ జోన్కి ఎబోవ్ బ్రేక్అవుట్ ఇస్తే అప్ సైడ్ ఒక మంచి మూమెంట్ అనేది చూస్తాము. లేదు ఈ బాక్స్ జోన్కి డౌన్ సైడ్కి బ్రేక్ ఇస్తే డౌన్ సైడ్ ఒక మంచి మూమెంట్ అనేది చూస్తాం డౌన్ సైడ్కి. సో ఈ విధంగా ఈ యొక్క బాక్స్ జోన్ అనేది మనకి ఇక్కడ వర్క్ అవుతుంది. సో దీని తర్వాత రేపు ఒకవేళ ఇక్కడ 24,678 ఎబోవ్ మార్కెట్ సస్టైన్ అయ్యి అప్ సైడ్కి మూవ్ అవుతుంటే నెక్స్ట్ ఈ వాల్యూ దగ్గర మీరు అలర్ట్ అవ్వాలి. ఈ బ్లూ కలర్ లైన్ కనిపిస్తుంది కదండి, ఎందుకంటే ఈ వాల్యూ మార్కెట్ని ఒక ప్రైజ్ యాక్షన్ జరిగిన తర్వాత కంటిన్యూ డౌన్ సైడ్కి ఫాల్ అవ్వడం జరిగిందనమాట. సో ఈ వాల్యూ రెసిస్టెన్స్ అవుతుంది, దీని ఎబోవ్ అగైన్ సస్టైన్ అయితేనే మళ్ళీ కంటిన్యూ అప్ ట్రెండ్ చూస్తాం. ఓకే ఫ్రెండ్స్, రేపటికి ఈ విధంగా లెవెల్స్ అయితే మనం డిస్కస్ చేసుకున్నాం. దాంతోపాటు ఎలా ఉండాలంటే మీరు ఎప్పుడైనా కానీ నిఫ్టీ కానీ ఎనీ స్టాక్ కానీ ఎనీ ఇండెక్స్ కానీ ట్రేడ్ చేస్తున్నారంటే, ప్రజెంట్ నేను ఇప్పుడు మొబైల్లో అయితే చేస్తున్నా, బట్ ఇది మొబైల్లో కాదండి, ఖచ్చితంగా మీ యొక్క ల్యాప్టాప్ కానీ లేదా పెద్ద స్క్రీన్ కానీ ఉండాలండి. ఎప్పుడైతే మీరు నిఫ్టీని బ్యాక్ ఏం జరిగిందో, బ్యాక్ ఎక్కడ ప్రైజ్ యాక్షన్ జరిగింది, ఎక్కడి నుంచి బ్యాక్ సైడ్ మార్కెట్ డౌన్ సైడ్కి ఫాల్ అయింది,
లేదు ఎక్కడ సపోర్ట్ తీసుకొని మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయింది, ఎప్పుడు ఏ ప్యాటర్న్ ఫామ్ అవుతుందనే విషయం మీకు తెలుసాలండి. అలా మీ కంటికి కనిపించినప్పుడే చాలా క్లారిటీగా రిస్క్ అనేది తక్కువగాను రివార్డ్ అనేది ఎక్కువగా తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ చూడండి. సో ఈ విధంగా ఓకే ఫ్రెండ్స్, మనం చేస్తున్న ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. ఓకే అండి. 2 సెప్టెంబర్ ఏవి లెవెల్స్ ఇంపార్టెంట్ అనేది తెలుసుకున్నారు కదా. ఓకే అండి. మనం చేస్తున్న ఈ వీడియోలు నచ్చినట్లయితే మరింత మందికి షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు డివిడెంట్ అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రీచ్ అవుతుంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.